నమస్కారం. ముత్తాతలు, తాతలు, తండ్రులు 3 జనరేషన్స్ వీళ్ళు కూడా అందరు క్రైస్తవులుగా ఉన్నారు. మరి ఇప్పుడు 4వ జనరేషన్ వాళ్ళు వచ్చారు. వీళ్ళేమంటున్నారంటే, మేము ఆ కులంలో పుట్టాం కాబట్టి మాకు ఎస్సీ సర్టిఫికేట్ కావాలి అంటా ఉన్నారు. మరి ఎలాగో ఎస్సీ సర్టిఫికేట్ సాధించడం? ముత్తాత, తాత, తండ్రి అంటే 3 జనరేషన్లు కూడా క్రిస్టియన్సే. మరి ఎలాగంటే సుప్రీంకోర్టు ఒక బ్రహ్మాండమైన జడ్జిమెంటు ఇచ్చింది దీనిలో. ఏంటంటే కేపీ మను అని ఒక ఆయన కేరళలో ఉన్నారు. ఆయన వారి పూర్వీకులు అనగా ముత్తాత, తాత, తండ్రి వారంతా కూడా క్రైస్తవులే. అందరూ చర్చిలకు వెళ్ళేవాళ్ళు, అందరూ క్రైస్తవులుగా ఉన్నారు. వారు రిజర్వేషన్ ఎప్పుడు కూడా వారు క్లెయిమ్ చేయలే. ఈ జనరేషన్ వచ్చింది, ఒక న్యూ జనరేషన్. ఈ జనరేషన్లో వాళ్ళు ఏమనుకున్నారంటే, నాకు కూడా సర్టిఫికేట్ కావాలి అనుకున్నారు. ఏది? ఎస్సీ సర్టిఫికేట్. మీరు ఆ కులమే కదా మేము, కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్ కావాలనుకున్నారు. అనుకున్నప్పుడు వారు దరఖాస్తు చేసుకుంటే అక్కడ జిల్లా కలెక్టర్ లెవెల్లో అది స్క్రూటినీ కమిటీ ఉంది. ఆ స్క్రూటినీ కమిటీ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే అందరూ క్రైస్తవులే, అందరికీ క్రైస్తవ నేములు ఉన్నాయి. ఆ క్రిస్టియన్ నేమ్స్ ఉన్నప్పుడు ఎలాగిస్తాం మేము, అలా ఇవ్వడానికి కుదరదు అనేది వారు అక్కడ రిజెక్ట్ చేశారు. అది కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇక్కడ సుప్రీంకోర్టులో ఏం చేశారంటే, అసలు స్క్రూటినీ కమిటీ కరెక్ట్గా చేసిందా లేదని పరిశీలన చేశారు. ఎందుకంటే వాళ్ళు ఒక 3 విధి విధానాలు వాళ్ళు పెట్టారు. ఏంటంటే, అతను మొదట ఆ కులానికి సంబంధించిన వాడా కాదా అనేది ఒక విషయం. అతను క్రైస్తవుడా కాదా అనేది కాదు. అతడు ఆ కులంలో పుట్టినవాడా అంటే 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్లో కొన్ని కులాలు చేర్చారు. ఆ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులానికి సంబంధించి ఇతను ఉన్నాడా లేదా అనేది, ఆ కులం అంటే ఇతని కులము ఆ లిస్టులో ఉందా లేదా అనేది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, అతను అదే షెడ్యూల్ కాస్ట్లోకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడా అనేది రెండో విషయం. ఈ 2 విషయాల కంటే ముఖ్యమైన విషయం, అతి ప్రధానమైన విషయం ఏంటంటే, వారి కమ్యూనిటీలో ఉన్న ఎల్డర్స్ అంటే కుల పెద్దలు అంటారు కదా మన భాషలో, కుల పెద్దలు వారు యాక్సెప్ట్ చేశారా లేదా? అవును, మేము మా కులంలోకి ఇతను తీసుకుంటా ఉన్నాము, మేము ఒప్పుకుంటా ఉన్నాము, వీళ్ళు పూర్వీకులు క్రైస్తవులే, అయితే కూడా ఇతను మా కులంలో ఉంటానన్నాడు కాబట్టి మాతో ఉంటానన్నాడు, మా సంప్రదాయాల ప్రకారం ఇతను ఉంటానన్నాడు అనేది కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రూటినీ కమిటీ కలెక్టర్తో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లెవెల్లో ఉన్న కమిటీ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈయన కేసులో యాక్సెప్ట్ చేయపోయేసరికి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏమైందంటే కేపీ మను వర్సెస్ చైర్మన్ స్క్రూటినీ కమిటీ, ఈ కేపీ మను కేసులో వాళ్ళు ఇటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏం జడ్జిమెంట్ అంటే, ది జడ్జిమెంట్ అది కేసు నంబర్ ఏంటంటే సివిల్ అప్పీల్ నంబర్ 7065/2008 కేపీ మను వర్సెస్ చైర్మన్ స్క్రూటినీ కమిటీ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనే ఈ కేసులో వీళ్ళు బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్లో ఏం తెలిసిందంటే, ఈ ఎంక్వైరీ ప్రాపర్గా జరగలేదని, ఆయన అనవసరంగా రిజెక్ట్ చేశారని, ఆయన ఆ కులంలోకి వస్తానంటే కూడా స్క్రూటినీ కమిటీ వాళ్ళు మీ తాతలు, వారి ముత్తాత, తాత, తండ్రి ఈ 3 జనరేషన్ల వాళ్ళు కూడా క్రైస్తవులు అయినప్పుడు నువ్వు ఎలాగ రాగలవు అనేది వాళ్ళు ఓరల్గా చెప్పారు. కానీ అది రియాలిటీలో అది కాదు, నిజమది కాదు. కాబట్టి మీరు ఇచ్చిన సర్టిఫికేట్ అంటే స్క్రూటినీ కమిటీ నో అనేది చెప్పింది ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోద్ది, ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వండి అని కోర్టు ఇచ్చింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మిస్టర్ రఘురామకృష్ణరాజు ఆయన ఏమంటున్నారంటే, మీ తాతలు, మీ వాళ్ళు ఎక్కడున్నారు, మీ సమాధులు ఎక్కడున్నాయి, ఆ సమాధుల మీద ఏమనుంది, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సమాధుల మీద ఏమున్నా వాళ్ళు క్రైస్తవులైన క్రిస్టియన్ నేమ్స్, ఆయన మధ్య ఇంకోటి కూడా అంటున్నారు, క్రైస్తవుల పేర్లు ఉంటే కూడా మీకు సర్టిఫికేట్లు రావు అంటున్నారు, మీ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేస్తామని భయపెడతా ఉన్నారు. లేదు, ఆయనది కంటెంప్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా క్లియర్ కట్గా ఉంది. వాళ్ళ ఫాదర్సు ఒకవేళ క్రైస్తవులు అయితే కూడా దాంట్లో సంబంధమే లేదు, వాళ్ళ పేర్లు ఏముంటే కూడా సంబంధం లేదు. మీరు స్వచ్ఛందంగా సర్టిఫికేట్ కావాలి నాకు అని కనుక అనుకుంటే మీరు ఆ స్క్రూటినీ కమిటీకి, జిల్లా కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి కనుక అప్లై చేసుకుంటే ఎంక్వైరీ వస్తారు. ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ వాళ్ళు మేము మా కమ్యూనిటీలో ఇతన్ని చేర్చుకుంటున్నాం, మా దానిలో ఇతను ఉంటాడు అని చెప్పి కనుక వాళ్ళు మేజర్ అనమాట. అది వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే
ఆటోమేటిక్గా సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అంతేగాని వీళ్ళు అనుకుంటున్నట్టు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అది వ్యక్తిగత స్వతంత్రం. ఆ స్వాతంత్రం ప్రకారం ఏంటంటే నీ కులంలోకి నువ్వు రావాలనుకున్నప్పుడు, లేక నీ కులంలో ఉన్న ఆ యొక్క ప్రతిఫలాలు నువ్వు ఏవైతే ఉన్నాయో అవి పొందాలి అనుకున్నప్పుడు నీకు అది ఏమీ అడ్డుగోడ కాదు. మీ నాన్న, వారి నాన్న క్రైస్తవులైతే కూడా అది అడ్డుగోడ కాదు అనేది మనం ఈ కేసులో చూస్తూ ఉన్నాం. కనుక ఈ కేసులో అంటే ముఖ్యంగా ఏ పారాగ్రాఫ్లు చూడాలంటే ఇది చాలా చాలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి దీనిలో. అయితే దీనిలో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే ఒక 3 పారాగ్రాఫుల్లో ఇది చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఏదంటే పారా 34, 35, 36 ఈ పారాగ్రాఫుల్లో చాలా క్లియర్గా ఉంటుంది ఈ విషయం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సర్టిఫికేట్ కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. వారు ఆ షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న ఆ ప్రతిఫలాలు ఏవైతే ఉంటాయో, లేక ఆ యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని పొందుకోవచ్చు. అందరికీ నమస్కారం.